ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనస్సును గెలిచిన వాడే నిజమైనటువంటి రాజు. అన్నిటికన్నా కష్టం మనస్సును గెలవడము. వేల మంది సైన్యాన్ని ఓడించినటువంటి వ్యక్తి అయినా సరే తన మనసు చేతిలో ఓడిపోతాడు అని ఇలాగ మనం రకరకాల విషయాలను మనం వింటూ ఉన్నాం. అన్నిటికన్నా కష్టమైనటువంటిది మనస్సు అనేసి. అందుకే కదా అర్జునుడు అడుగుతాడు, మనసు కళ్ళెం గుర్రం కదా, దీన్ని నేను ఎలా నియంత్రించుకోవాలి అని చెప్పి. అంతటి యోధుడైనటువంటి అర్జునుడు, స్వయంగా గాంధీవాన్ని సాధించినటువంటి అర్జునుడు కూడా మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనసును ఎలా నియంత్రించుకోవాలి అనేటువంటి సంశయము వచ్చింది. కాబట్టి మనసును గెలవడానికి అనేక సిద్ధులు, అనేక యోగులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మనసు స్టాప్ అంటే స్టాప్ అవ్వాలి, ఆలోచించు అంటే ఆలోచించాలి, ఇది తప్పు ఇది ఆలోచించకూడదు అంటే స్టాప్ అయిపోవాలి, ఇది రైట్ ఇలాగ ఆలోచించు అంటే. సో ఎలాగైతే మనం కార్ని, అది ఎంత కాస్ట్లీ కార్ అన్నా అవ్వనివ్వండి, కానీ దాన్ని నడపడం అంతా ఎవరి చేతిలో ఉంటుంది? నడిపేటువంటి డ్రైవర్ చేతిలో ఉంటుంది. ఇది ఏ స్పీడ్లో వెళ్ళాలి, బ్రేక్ ఎప్పుడు వేయాలి, యాక్సిలరేట్ ఎప్పుడు చేయాలి, రైట్ ఎప్పుడు తిరగాలి, లెఫ్ట్ ఎప్పుడు తిరగాలి, ఎప్పుడు స్లోగా వెళ్ళాలి, ఎప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి, ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తాడు? డ్రైవర్ డిసైడ్ చేస్తాడు. కార్ అయితే దాని అంతటా అది డిసైడ్ చేసుకోదు. అదేవిధంగా ఆత్మరూపీ డ్రైవర్ మనసు అనేటువంటి కార్ని నడిపించాలి, ఉల్టా అవ్వకూడదు. ఎప్పుడైతే మనసు ఆత్మను నడిపిస్తుందో అప్పుడే అన్ని రకాల యాక్సిడెంట్లు జరుగుతాయి. అందుకనే కదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ల్యాబ్ వరకు బాగా నడుస్తున్నాయి, కానీ ఒక్కసారి రోడ్డు మీదకి రాగానే అన్ని ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్ అవుతున్నాయి. రియల్ ట్రాఫిక్లోకి వచ్చేసరికి సక్సెస్ కావటం లేదు. అందుకే చాలామంది కంపెనీలు వాళ్ళు లోపల తిప్పడానికి, లేదంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ పర్పస్కి దానికి వాడుకుంటున్నారు తప్ప రియల్ పబ్లిక్లోకి దాన్ని ఇంకా అప్రూవ్ చేయలేదు. సో అందుకని ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనసును మనం నడిపించినప్పుడే మన జీవితం బాగుంటుంది. కానీ మనసు ఎప్పుడైతే మనల్ని నడిపించడం మొదలెడుతుందో అక్కడికి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. అదే ఈ విషయంలో ఇంకొక మహావాక్యం కూడా చెప్తారు. ఏంటంటే, మనసు వెళ్ళిన చోటుకల్లా కళ్ళు వెళ్ళకూడదు, కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు అని చెప్పేసి. సో మన మనసులో రకరకాల కోరికలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అన్ని చోట్లకి కళ్ళు వెళ్ళాయి అనుకోండి, కళ్ళు వెళ్ళాలంటే మనిషి వెళ్ళాలి. సో దానివల్ల ప్రాబ్లం అనేటువంటిది క్రియేట్ అవుతుంది. కాబట్టి మనసును కంట్రోల్ చేయాలి అంటే దాని థాట్ ఎవరి చేతిలో ఉందో ముందు మనం పట్టుకోవాలి. కాబట్టి మనస్సుని అత్యంత ఎక్కువగా ప్రభావం చేసేటువంటిది ఏంటి? ఎందుకంటే మనసుకు రకరకాల ప్రభావాలు ఉంటాయి. దానంతట అది యాక్చువల్గా మనసు అనేటువంటిది రకరకాల ఇన్ఫ్లుయెన్స్ల వల్ల అటు ఇటు పరిగెట్టేస్తుంది. దానికంటూ ఒక రకమైనటువంటి ఉనికి అస్తిత్వం లేదు. కాబట్టి మనసును అన్నిటికన్నా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఇంద్రియము మన కళ్ళు. కళ్ళు ఎంతెంతైతే నియంత్రణలో ఉంటాయో అంతంతగా మనసు నియంత్రణలో ఉంటుంది. అందుకనే చాలామంది ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు, యోగా చేసేటప్పుడు కళ్ళు మూసుకొని యోగా చేస్తారు. అలాగే ఏమన్నా మంచి రుచి ఆస్వాదిస్తున్నారు అనుకోండి, మనకు బాగా గులాబ్ జామున్ అంటే బాగా ఇష్టం, నోట్లో పెట్టుకోగానే మనం కళ్ళు మూసేసుకుంటాం. బికాజ్ మన ఆ ఎంజాయ్మెంట్కి ఏ డిస్ట్రాక్షను మనకి ఇష్టం అనేటువంటిది ఉండదు. అలాగే మనం ఒక మంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ మంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేతులు ఇలా చాపి కళ్ళు మూసుకుని ఆ వాటర్ ఫాల్ తాలూకు తుంపర అంతా మనం ఆ ఆనందాన్ని, ఆ ప్రకృతి యొక్క ఆహ్లాదాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. సో అందుకని కళ్ళు అనేటువంటివి మనసుకి చాలా దగ్గరగా లింక్ అయి ఉన్నాయి. అలాగే ఏమన్నా విషాదం ఉందనుకోండి, ఏదైనా దుర్ఘటన ఉందనుకోండి, ఫస్ట్ మనం కళ్ళు మూసుకుంటాం, అమ్మ నాకు చూపించకండి అంటాం. ఒక్కోసారి వింటాం, కానీ ఫోటో చూడమంటే అబ్బా వద్దులండి చెప్పారు కదా చాలు, చూడాల్సిన అవసరం లేదు అంటాం. అలాగే అందుకనే పిల్లలకు కూడా ఏదన్నా చదువు చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా వాళ్ళని దృశ్య మాధ్యమంగా, ఇప్పుడు చాలా స్కూల్స్లో వాటిని చూడండి, చిన్న పిల్లలకి మనం ఎలా చెప్తాం ఏమన్నా మంచి చెప్పాలి అంటే, దానికి ఒక మంచి కార్టూన్ క్యారెక్టర్ పెట్టి, ఆ కార్టూన్ క్యారెక్టర్కి మంచి మంచి కలర్స్ వేసి, దాన్ని మంచి ఎక్సైటింగ్ మ్యూజిక్ పెట్టి అలా చెప్పడం వల్ల పిల్లలకి
దానివల్ల గుర్తుంటుంది. అదే మామూలుగా మనం కథ రూపంలో చెప్పామనుకోండి, 1 నిమిషం కూడా వినరు వాళ్ళు. అదే అలా మంచి ఒక కార్టూన్ వీడియోలా చేసి చూపెడితే వాళ్ళు ఆ కార్టూన్ కోసం అని చెప్పి మొత్తం వీడియో అంతా చూసి అందులోని మంచి కథను నేర్చుకుంటారు. అదే కదా పంచతంత్ర కథలు అలాగే పుట్టాయి. ఆ రాకుమారులు ఎలాగానూ నేర్చుకోవట్లేదంట జ్ఞానం. అప్పుడు విష్ణువర్మ ఏం చేశారు, రకరకాల జంతువుల ఆధారంగా పంచతంత్ర కథలు అనేటువంటివి తయారు చేసి పిల్లలకి చెప్పడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఆ పంచతంత్ర కథల్లో నీతులు ఇవాళకి కూడా మనందరికీ చాలా చాలా ఆచరణయోగ్యమైనటువంటివి. కాబట్టి కళ్ళు మనం ఎంతెంతైతే నియంత్రించుకుంటామో అంతంతగా మనసు నియంత్రించబడుతుంది. అయితే ఈ కాలంలో కళ్ళకి డిస్ట్రాక్షన్స్ కోట్లల్లో కోట్లు ఉన్నాయి. ప్రతిదీ కళ్ళను డిస్ట్రాక్ట్ చేసేది. ఎందుకంటే మనం ఈ కళ్ళతో ఎంత విషయాలను, ఎంత ఇన్ఫర్మేషన్ని లోపలికి తీసుకుంటున్నామంటే అదంతా వెళ్ళి లోపలే కూర్చుంటుంది. ఈ కళ్ళతో మనం ప్రతి కొన్ని సెకండ్లకి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. సో ఇవన్నీ ఏం చేస్తాం, ఇప్పుడు కార్ కూడా చూడండి, బ్రేక్ వేసి యాక్సిలరేట్ చేస్తే అది ఐదర్ యాక్సిలరేషన్ టూ మచ్ అయిపోయి ఎదురుగుండా దేనన్నా గుద్దేస్తుంది, లేదంటే ఎక్కడికి కదలదు. అలా కంటిన్యూస్గా చేస్తే కారు పాడైపోతుంది. అందుకే ఏమంటారు, ఒక మంచి డ్రైవర్ ఏం చేస్తాడు, ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో స్లోగా తీసుకెళ్తాడు. అదే ఒక బ్యాడ్ డ్రైవర్ ఉంటే ఏం చేస్తాడు, కొంచెం గ్యాప్ కనిపించగానే 4th 5th గేర్లోకి వెళ్ళిపోతాడు. వెహికల్ రాగానే ఫట్టుమని బ్రేక్ వేసేస్తాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ హై గేర్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ అడ్డు రాగానే బ్రేక్ వేస్తాడు. మనకు ఎలా అనిపిస్తుంది, కూర్చున్నటువంటి వాళ్ళకి ఏదో రోలర్ కోస్టర్ ఎగురుతున్నట్టు ఉంటుంది. డ్రైవర్తో ఏమంటే, బాబు నువ్వు మెల్లగా పోనీ, మరీ అంత ఫాస్ట్ వద్దు, అంత బ్రేక్ వద్దు అని. సో ఇప్పుడు ఏదైతే మనం కళ్ళతో చూస్తున్నామో మనసు లోపల అలా ఫీల్ అవుతుంది. ఫాస్ట్గా వెళ్ళడం స్టాప్. దానివల్ల మనసు కూడా ఏమవుతుంది, పాడైపోతుంది. అందుకని ఈ కాలంలో ప్రపంచంలో ఒంటరితనం అనేటువంటి సమస్య చాలా ఎక్కువై, అందరూ ఉన్న మనుషులు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మన ఈ అందమైనటువంటి సుందరమైనటువంటి కళ్ళు అనేటువంటివి భగవంతుడు ఏదైతే ఇచ్చారో దీని ద్వారా మనసుకు ఆహ్లాదం కలిగేటువంటివి చూడాలి. టూ మచ్ డిస్ట్రాక్షన్ ఉన్నవి కానీ మనం చూసినట్లయితే దాని ప్రభావం మనసుపై పడుతుంది. అయితే మనం మన అంతర్చక్షువుతో కూడా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, ఒక సెకండ్కి బ్లాంక్ అయిపోయిందా, రకరకాల ఇమేజెస్ మీ మొహం మీద మీ మనసులోకి వస్తున్నాయా? ఏమేం గుర్తొస్తున్నాయి? వ్యక్తులు గుర్తొస్తున్నారా, ప్రదేశాలు గుర్తొస్తున్నాయా, విషయాలు గుర్తొస్తున్నాయా, గడిచిపోయిన సంఘటనలు గుర్తొస్తున్నాయా, ఏం గుర్తొస్తున్నాయి? ఈ చిన్న ఎక్స్పెరిమెంట్తో మీకు ఏమర్థమైంది, మీ కళ్ళైతే మూసుకుని ఉన్నారు కానీ మీరు చూడడం మాత్రం ఆపలేదు, యు ఆర్ స్టిల్ సీయింగ్. కాబట్టి దాన్ని అంటారు అంతర్చక్షు. ఏదైతే మనం స్థూల నేత్రాలతో చూస్తామో అది మన ఇన్నర్ ఐ, ఏదైతే మన అంతర్చక్షు ఉందో దాంట్లోకి వెళ్ళేది ప్రింట్ అయిపోతుంది. ఏదైతే అంతర్చక్షువులో ప్రింట్ అయ్యిందో అది మనసును ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. మనం ఎంతెంతైతే ఆధ్యాత్మిక విషయాలను చదవడం, ఆధ్యాత్మిక విషయాలు చూస్తూ ఉంటే అవే మన ఇంటర్నల్గా మన మైండ్లో అంతర్చక్షువులో అవే ప్రింట్ అవుతాయి. అప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు సులువు అవుతుంది. ఎంతెంతైతే మనం డిస్ట్రాక్ట్ అయ్యేటువంటివి చూస్తామో అది వెళ్ళి మన అంతర్చక్షువులో ఉన్న కారణంగా ధ్యానంలో కూర్చోవడం చాలా కష్టమైపోతుంది. లోపల ఏదైతే ప్రింట్ అయ్యి ఉందో అది డైరెక్ట్గా వెళ్ళి మన మనసుని ఎఫెక్ట్ చేస్తుంది. ఉదాహరణకి మనం వంట చేస్తున్నాం, కూరగాయలు కట్ చేస్తున్నాం, అక్కడ మనం మామూలుగా టమాటా పచ్చిమిర్చి కట్ చేయొచ్చు, కానీ మైండ్ ఆ టమాటా పచ్చిమిర్చి మీద ఉండదు. మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన అంతర్చక్షు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎదురు గతంలోకన్నా వెళ్ళిపోతుంది, భవిష్యత్తులోకైనా వెళ్ళిపోతుంది, వస్తువుల మీదకి వెళ్ళిపోతుంది, వ్యక్తుల మీదకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి పేరుకైతే మనం ఒక టమాటాలు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాం కానీ మన అంతర్చక్షువు
అక్కడ లేదు, అది వెళ్ళి ఏవేవో చూస్తుంది, ఎక్కడెక్కడికో తిరుగుతుంది అది. అందుకే పరమాత్ముడు ఒక మహత్కరమైనటువంటి విషయాన్ని ఏం చెప్తారు అంటే, మీరు నోటితో పెదాలతో ఉచ్చరించడం కాదు, మీ మనసులో నన్ను స్మృతి చెయ్యండి, నా ఒక్కడి రూపాన్నే పెట్టుకోండి. ఎంతెంతైతే మనం రకరకాల విషయాలను చూస్తూ అవి మన మైండ్లో ఉన్నంత వరకు భగవంతుడిపై అవి మనల్ని వెళ్ళనివ్వవు, భగవంతుడి స్మృతి మనల్ని చెయ్యనివ్వవు. ఎందుకంటే అవే మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మన స్థూల నేత్రాల్లో ఏం చూస్తామో, సూక్ష్మ నేత్రాల్లో మనం ఏం చూస్తున్నాము, అలాగే సూక్ష్మ నేత్రాల్లో మన చిన్నతనంలో జరిగిపోయినటువంటి సంఘటనలు ఇవన్నీ జ్ఞాపకాల రూపంలో కూడా లోపల అచ్చువేయబడి ఉంటాయి. అవన్నీ కూడా మనసును ప్రభావితం చేసేటువంటివి. కాబట్టి పరమాత్ముడు చెప్తున్నటువంటి దివ్య జ్ఞానం ఏంటంటే, ముందు మీ కళ్ళని కాపాడుకోండి. వికారం కూడా ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది? చూడడం వల్లే కదా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరిని చూసినా ఏ దృష్టితో చూడాలి? అలాగని కళ్ళు మూసుకోమని కాదు, కళ్ళు మూసుకుని ఉండడం ఇంపాసిబుల్. మనం అందరి మధ్య ఉండాలి. మరి దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆత్మిక దృష్టితో చూడడం. నేను ఒక ఆత్మను స్త్రీ దేహాన్ని ధరించాను, వీరు కూడా ఒక ఆత్మ పురుష దేహాన్ని ధరించారు. ఈ దేహం యుక్త వయసులో ఉంది, ఈ దేహం వృద్ధ వయసులో ఉంది. ఆత్మిక దృష్టి. సో స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి, ఈ రెండిటికి అతీతమైనటువంటి దృష్టే ఆత్మిక దృష్టి. అందరి మధ్య ఉండాలి, అందరితో ఉండాలి. మనం ఏకాకిగా ఒంటరిగా అయిపోయి ఉండలేం కదా మనం. కానీ అందరి మధ్య ఉంటూ కూడా ఆత్మ భాయి భాయి. ఇట్స్ జస్ట్ అ కాస్ట్యూమ్. అప్పుడు మన కళ్ళు క్రిమినల్ నుంచి సివిల్ కింద అవుతాయి. అంటే వికారీ దృష్టి నుంచి నిర్వికారీ దృష్టిలోకి మనం వస్తాం. ఇప్పుడు అందరూ మనకు ఒకలాగే కనిపిస్తారు. ఎవరి పట్ల అపవిత్రత యొక్క భావన కాదు కదా, తలంపు కూడా మనకి రాదు. బికాస్ ఎవ్రీబడీ సోల్ ఈజ్ డివైన్. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆత్మ దివ్యమైనటువంటిది, 7 గుణాలతో నిండినటువంటిది. దాంట్లో వికారం అనేటువంటిదే లేదు. అలాంటి దివ్యమైనటువంటి ఆత్మ ఈ శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించి కొన్ని సంవత్సరాలకు ఒక పాత్ర నిభాయిస్తుందంతే. ఈ పాత్రలో వీరిది స్త్రీ వేషం కాబట్టి స్త్రీ శరీరం వచ్చింది. ఇంకో జన్మలో వీళ్ళది పురుష వేషం వస్తే పురుష దేహంలోకి వెళ్తుంది. చూడండి, ఒకప్పుడు ఆడవాళ్ళని స్టేజ్ మీద నాటకాలు వేయనిచ్చేవారు కాదు. అప్పట్లో అబ్బాయిలకే ఆడపిల్ల వేషం వేసి స్టేజ్ మీద నాటకం వేసేవారు. సో వాళ్ళు అవ్వడానికి స్త్రీ పాత్రను వాళ్ళకి మీసాలు అవన్నీ ఉండేవి. కానీ అప్పట్లో సమాజం అదే యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే స్త్రీలను అప్పుడు బయటికి రానిచ్చేటువంటి వారు కాదు. బయటకు వచ్చిన స్టేజ్ మీద వాళ్ళని డాన్సులు, డ్రామా, నాటకాలు వేయనిచ్చేటువంటి వారు కాదు. సో ఆ వ్యక్తికి తెలుసు కదా, ఇది పురుషుణ్ణి నేనని తెలుసు. కానీ ఆ నాటకం జరుగుతున్న 1-2 గంటల సేపు ఒక స్త్రీ యొక్క వేషాన్ని ఆయన ధరిస్తున్నారు. ఆ మేకప్ అంతా తీసేసిన తర్వాత ఆయన పురుషుడిలాగే వ్యవహరిస్తారు. అదేవిధంగా నేను ఆత్మని జన్మలో పలానా పలానా పేరు, ఊరు, వీటన్నిటితో నేను పుట్టాను, ఒక సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్తో. ఇట్స్ జస్ట్ దట్. అలాగే ఎదుట వ్యక్తి కూడా అంతే. ఎప్పుడైతే ఇలాంటి ఆత్మిక దృష్టి, స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టికి భిన్నంగా ఆత్మిక దృష్టి వచ్చినప్పుడు మనకి నిర్వికారీ దృష్టి అనేటువంటిది తయారవుతుంది. ఎప్పుడైతే నిర్వికారీ దృష్టి అనేటువంటిది తయారవుతుందో, ఇక వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు అనేటువంటి ఈ తవ్వుకుంటాం కదా, గతాన్ని ఊరికే తవ్వుకుంటాం కదా, అది మానేస్తాం. ఎందుకు? మనకి ఏం అర్థమవుతుంది? అది వాళ్ళ పాత్ర. వాళ్ళ పాత్రకు అవే డైలాగులు ఉన్నాయి కాబట్టి అయ్యే చెప్తారు వాళ్ళు. రావణాసురుడు ఎప్పటికీ రావణాసురుడే, రాముడు ఎప్పటికీ రాముడే. ఇద్దరు పాత్రలు ఎక్స్చేంజ్ అవుతాయా? అవ్వవు. అలాగే మన లైఫ్లో కూడా కొన్ని రాముడు లాంటి పాత్రలు ఉన్న వాళ్ళు తగులుతారు, రావణాసురుడు లాంటి పాత్రలు ఉన్న వాళ్ళు తగులుతారు. ఎవరు ఎలాగో గుర్తించుకుని ఆ దృష్టితో మనం చూడడం అంతే తప్ప వీళ్ళు ఇలా అయిపోతే బాగుండు, వీళ్ళు అలాగే అయిపోతే బాగుండని ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మిక దృష్టి, నిర్వికారీ దృష్టి,
సమభావన యొక్క దృష్టి ఎప్పుడైతే వస్తుందో మనసు కూడా దానికి ఒక స్టడీ స్పీడ్లో వెళ్తున్నట్టు. అప్పుడు ఏ యాక్సిడెంట్ అనేటువంటిది దానికి కాదు. డిప్రెషన్, యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? వేరే వాళ్ళని చూడడం వల్ల, పరిస్థితుల గురించి ఆలోచించడం వల్ల, భవిష్యత్తు గురించి వర్రీ అవ్వడం వల్ల, గతం గురించి మాటికి ఆలోచించడం వల్లే ఇవన్నీ వస్తాయి. కానీ ఎప్పుడైతే మనకు ఆత్మిక దృష్టి అనేటువంటిది అలవాటు అవుతుందో మనకు తెలుస్తుంది ఏంటి, ప్రతి ఒక్కరూ ఎవరి పాత్రను వాళ్ళు పోషిస్తున్నారు పర్ఫెక్ట్గా. టీవీ సీరియల్స్లో చూస్తూ ఉంటాం, విలన్ పాత్ర వేసేటువంటి యాక్టర్ ఎలా ఉంటారు, ఆమె 24 గంటలు ఆమె ప్రతి ఒక్కరి ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిని ఎలా కష్టపెట్టాలనే ఆలోచిస్తుంది ఆవిడ. ఎందుకు ఆవిడకి స్క్రిప్టే అలా ఇచ్చారు. పాపం బయట ఆవిడ చాలా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, అందరికీ చాలా హెల్ప్ చేసే వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఆ సీరియల్లో 1 అరగంట ఆమె అందరికీ దుఃఖమే కలిగిస్తారు. అదేవిధంగా మన జీవితంలో కొన్ని పాత్రలు అలాగే ఉంటాయి, వాళ్ళ స్క్రిప్టే అంత, దాన్ని మనం ఇంకేం చేయలేం. మనం ఎదుటి వాళ్ళని మార్చాలి, వాళ్ళల్లో ఏదో మార్పు తేవాలి అని అనుకుంటాం, కానీ దానికన్నా ఈజీ మనల్ని మనం మార్చుకోవడం, మనం మౌల్డ్ అయిపోవడం బెటర్. దాది గారితో ఒకసారి ఒక అక్క వెళ్ళి కంప్లైంట్ చేశారంట, ఈవిడ ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది దాది, ఇలా ఉంది దాది అని. దాది అంతా విని ఒకటే అన్నారంట, ఇప్పుడు నీకు తెలిసింది కదా, ఆ వ్యక్తి అలాంటిదని నీకు తెలిసింది కదా, ఇంకేం కావాలి నీకు, దాని అనుసారంగా నువ్వు వ్యవహరించు. అలాంటి వ్యక్తితో ఎలా వ్యవహరించాలో తెలుసుకొని వ్యవహరించడమే నిజమైన వివేకం. అంతే తప్ప వాళ్ళు మారాలి అని ఎదురు చూడడం, ఆ ఎదురుచూపుకి జీవితం అంతా ఎదురు చూసినా ఆ మార్పు అనేటువంటిది రాదు. ఓకే, దిస్ ఈస్ హౌ దిస్ పర్సన్ ఈస్, లెట్ మీ యాక్సెప్ట్ లైక్ దట్. వాళ్ళ రోలే అంత, వాళ్ళ పాత్రే అంత, దాన్ని నేను ఏమీ చేయలేను. ఇలాగ మనం ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ అనేటువంటిది మనకు వస్తుందో మనసుకి ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, ఆందోళన, చికాకు, చింత లాంటి యాక్సిడెంట్లు అనేటువంటివి జరగవు. కాబట్టి పరమాత్ముడు ఇచ్చినటువంటి అత్యుత్తమమైనటువంటి జ్ఞానం, ఎప్పుడైతే అర్జునుడు ధనుర్బాణాలన్నీ వదిలేశాడో ఫస్ట్ చెప్పిన జ్ఞానం ఏంటి, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః. అంటే పంచతత్వాల్లో ఏది కూడా దీన్ని ఎఫెక్ట్ చేయలేదు. నా చైనం క్లేతయంత్యాపు, ఏ తత్వము, గాలి కానీ శస్త్రాలు కానీ ఏది కూడా ఏమీ చేయలేదు. నత్వం నా శోషయతి మారుతః, ఆఖరికి మారుతః గాలి కూడా దాన్ని ఏమీ చేయలేదు. అలాంటి ఆత్మ, దాన్ని నువ్వు ఎలాగా ఏమీ చేయలేవు. ఇంకా మిగిలిన దేహాలంటావా, ధర్మరక్షణ కోసం నువ్వేం చేయాలో అది చెయ్యి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే అర్జునుడిలో మళ్ళీ తన ఒక మహావీరుడు, తన జన్మ రహస్యం ఏంటి, తను ఎందుకు జన్మ తీసుకున్నాడు అనేటువంటి తన ఒక రకమైన జ్ఞానోదయం అయ్యింది. అనేక విద్యలున్నాయి అర్జునుడి దగ్గర, అనేక విద్యలున్నాయి, కానీ జ్ఞానం ఎప్పుడు కలిగింది, ఎప్పుడైతే భగవద్గీతలో ఆయనకి ఆత్మజ్ఞానం ఎప్పుడైతే పరిచయం అయ్యిందో అప్పుడు ఆయన మనసు ఆ బంధువులు, చిన్నాన్లు, పెద్దనాన్లు, అన్నయ్యలు, పితామహులు, గురువులు అనేటువంటి ఆ రిలేషన్షిప్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది నశించింది. అందుకే ది అల్టిమేట్ గోల్ ఒక స్పిరిచువల్ సాధనలో అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది ఏంటి, నష్టో మోహ స్మృతిర్లబ్ధ. అన్ని వైపుల నుంచి మోహం పోయి స్మృతిర్లబ్ధ, ఒక్క పరమాత్మని యొక్క స్మృతిలోనే. అందుకే అజామిలుడు మహాపాపి అయినా కూడా కనీసం లాస్ట్ టైంలో అయినా హరినామ స్మరణ చేస్తే స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసేసి ఒక పీచు తెచ్చారంట. నారా కదా, నారా అనబోయి పీచు అన్నాడు. అయ్యో లాస్ట్ క్షణంలో నారాయణ అని మొత్తం అనకపోయినా నారా అని అన్నా చాలు అనుకున్నా కూడా అది కూడా అనలేకపోయాడు. అందుకని ది ఫైనల్ ఎయిమ్ ఈజ్ నష్టో మోహ స్మృతిర్లబ్ధ. కాబట్టి మోహం అనేటువంటిది పోవాలి అన్నా కూడా దేహము, దేహ బంధాల యొక్క ఈ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఉన్నటువంటి అతి చక్కని మార్గమే ఆత్మిక దృష్టి యొక్క అభ్యాసం. ఎంతవరకైతే దైహిక దృష్టి అనేటువంటిది ఉంటుందో
అంతవరకు ఏదో ఒక భేదాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి, ఏదో ఒక తేడాలు అనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఆ తేడాల ఆధారంగా కొంతమంది మనకు బాగా ఇష్టంగా ఉంటారు, కొంతమంది మనకి అప్రియంగా ఉంటారు. వీళ్ళు మా వాళ్ళు కాదు, కానీ కొన్నాళ్ళకి సాంగత్యం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు. కాబట్టి పరమాత్ముడు చెప్పినటువంటి ఒకే ఒకటి ఏంటంటే, అన్నిటికన్నా మీ కళ్ళని బాగా సంభాలన చేసుకోండి. కళ్ళు ఎంతవరకు అయితే చంచలంగా ఉంటాయో మిగిలిన ఇంద్రియాల్లో కూడా కంట్రోల్ రాదు. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పిల్లల్లో కూడా ఫస్ట్ వచ్చేటువంటి సెన్స్ విజన్. టేస్ట్ ఇవన్నీ చాలా లాస్ట్లో వస్తాయి. అందుకనే కదా పిల్లలు చప్పటివి కూడా హ్యాపీగా తినేస్తారు. ఆ చప్పటి ఫారెక్స్ మనం నోట్లో పెట్టుకుంటే మింగని కూడా మింగలేం. ఈ విజన్ అండ్ హియరింగ్ ఇవి వస్తాయి ఫస్ట్. అలాగే స్పర్శ జ్ఞానం వాళ్ళకి తెలుస్తుంది, మా అమ్మ అని తెలుస్తుంది. తల్లిని బాగా ఐడెంటిఫై చేస్తారు, మిగిలిన వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోతారు. సో ఎప్పటి వరకైతే మనం యోగా సాధనలో పరమాత్మని స్మృతిలో మనం శక్తి తీసుకుని ఇంద్రియాలను ఎప్పుడైతే మనం వశపరుచుకుంటామో మనసును వశపరుచుకోవచ్చు. ఇంద్రియాలు చంచలంగా ఉన్నంత వరకు మనసు కూడా చంచలం అవుతుంది. ఎందుకంటే ఇంద్రియాల యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ మనసు మీద ఉంటుంది. మనం వినింది, చూసింది, తినింది, వాసన చూసింది, తాకింది. ఒక్కోసారి చూడండి, కొంతమందికి కొన్ని వంటకాల యొక్క వాసన గుర్తుంటుంది. ఆ వాసన వస్తే చెప్పేసి పలానా ఇంట్లో పలానా వండుతున్నారు అని చెప్పేసి. సో ఈ ఇంద్రియాల్లో ఏదైతే యాక్టివిటీ ఉంటుందో అది డైరెక్ట్గా మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ద ఫస్ట్ టు కంట్రోల్ ఈజ్ ది ఐస్. స్థూల చక్షువు, సూక్ష్మ చక్షువు. సూక్ష్మ చక్షువులో ఏముంటాయి? గతించిపోయినటువంటి విషయాలు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, ప్రిఫరెన్సెస్ ఉంటాయి, చాయిసెస్ ఉంటుంది, లాజిక్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి పరమాత్ముడు ఏదైతే సత్య జ్ఞానం, సత్య శ్రీమతాన్ని మనకి తెలియచేస్తున్నారో, ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దీన్ని ఎంతెంతైతే మనం అవసు పట్టుకుంటామో అంతంత ఆత్మ మనసును నడుపుతుంది తప్ప మనసు ఆత్మను కాదు. దాది గుల్జార్ గారు ఎప్పుడు ఓటే అనేవారు. నా మనసు అంటాం కానీ నేను మనస్సు అని అనం. మరి నా మనసు అంటే నా మీద నాకు హక్కు ఉంటుంది కదా, దాన్ని హక్కుతో నడిపించండి, దానికి బానిస అవ్వకండి. సో మాటికి అనుకోండి, నేను మనసుకు యజమానిని. మే మన్ కా మాలిక్ హూ, మే మన్ కా మాలిక్ హూ, మే మన్ కా మాలిక్ హూ. నేను మనసుకు యజమానిని, నేను మనసుకు యజమానిని, నేను మనసుకు యజమాని అని మన యొక్క స్వమానాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. నేను నా మనసుకు యజమానిని అనే స్వమానాన్ని మనం ఎంతెంతైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటామో మనసు మన ఆధీనంలోకి వస్తుంది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.